గైస్ ఇప్పుడే ట్రైన్ దిగిపోయాం. చెన్నై సెంట్రల్ లో ఉన్నా నేను ఇప్పుడైతే. ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉంది. తమిళనాడు ఫేమస్ ట్రెడిషనల్ ఇడియాప్పని ట్రై చేశాను ఈ హోటల్లో అయితే. ఇక్కడ మొత్తానికి అరుణాచలంలో అయితే దిగేశాను. ఇక్కడ నుంచి హోటల్ అయితే ఫైండ్ అవుట్ చేసి హోటల్కి అయితే వెళ్ళాలి. సంథింగ్ ఇక్కడ రాజుల కాలంలో హోటల్, కొంచెం ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇది రూమ్ నెంబర్ 7. ఇప్పుడు ఈ రూమ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. బీట్రూట్ కర్రీ అండ్ సొరకాయ, ఒక అప్పడం, పప్పు, రసం అండ్ పెరుగు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మొత్తానికి అయితే గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది, కంప్లీట్ చేసాం. మొత్తం ఒక 14 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 o'clock అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే మేము స్టార్ట్ చేసామో రాజగోపురం దగ్గరికి మళ్ళీ అక్కడికే రీచ్ అయ్యాం అనమాట. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మనం విజయవాడ టు అరుణాచలం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అరుణాచలం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ తిరువన్మలై. సో మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైట్ అయితే 10:30 అలా అవుతుంది. మేమైతే ఎకానమీ బుక్ చేసుకున్నాం, స్లీపర్ క్లాస్. హలో గైస్, ఇప్పుడే ట్రైన్ దిగిపోయాం. చెన్నై సెంట్రల్ లో ఉన్నా నేను ఇప్పుడైతే. ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉంది, వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:45 అవుతుంది టైం. చెన్నైలో ఏంటంటే టెర్మినల్ స్టార్టింగ్ వరకు వచ్చింది ఇంజిన్ అనేది. సో ఇక్కడ వరకు అయితే మనం వాక్ చేయాలి. సో రైల్వే స్టేషన్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి వెయిటింగ్ హాల్స్. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం అయితే కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళాలి. టికెట్ వచ్చేసరికి 2 పర్సన్కి 150 రూపీస్ అయింది. సో మేము కాట్పాడిలో ఎగ్జాక్ట్గా 8:30 అలా దిగాము. సో కాట్పాడి బయట అయితే ఇలా ఉండిద్ది స్టేషన్ అనేది. సో ఇక్కడి నుంచి మనం అయితే ఆటో క్యాచ్ చేసి వెళ్ళాలి. సో మేమైతే కాట్పాడి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న అలంకార్లో అయితే టిఫిన్ చేసామన్నమాట. సో ఈ డిష్ నేమ్ వచ్చేసరికి ఇడియాప్పం, తమిళనాడు ట్రెడిషనల్ డిష్ ఇది. విత్ వడకర్రీ అండ్ కొబ్బరి పాలతో సర్వ్ చేస్తారు. చాలా బాగుంది, నేనైతే ట్రై చేశాను. అండ్ దెన్ దీంతోపాటు మేమైతే ఒక దోశను అండ్ పూరి కూడా చెప్పాం. దీని టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కాఫీ అండ్ టీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే టీ ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ ఇలా స్టీల్ గ్లాసెస్లో అయితే సర్వ్ చేస్తారు. గాయస్ ఇప్పుడైతే కాట్పాడి జంక్షన్ దగ్గర టిఫిన్ అది చేసి ఇక్కడ నుంచి తిరువన్మలై బస్సులు ఉంటాయి అనమాట. ఈ ప్రతి 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్కి ఇక్కడ ప్రతి బస్సు అటువైపు వెళ్తుంది. ఈ బస్సులు ఎక్కితే కనుక మనం ఇవి డైరెక్ట్ తిరువన్మలైకి అయితే మనం రీచ్ అవుతున్నాం. నేనైతే ఇప్పుడు లాస్ట్ వచ్చిన బస్సు ఇంకా రష్ అవ్వలేదు, రష్ అయిపోతుంటా. సో ఈ సైట్ సీయింగ్ ఎంజాయ్ చేస్తూ వ్యూని కంటిన్యూ చేయాలి. ఈ వెనకాల వ్యూ అయితే ఎలా ఉన్నాం. మొత్తానికి అరుణాచలంలో అయితే దిగేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి హోటల్ అయితే ఫైండ్ అవుట్ చేసి హోటల్కి అయితే వెళ్ళాలి. గాయస్ ఇప్పుడే రూమ్ తీసుకున్నాం మేము ఒక ఇదేమంటారా సత్రం లాంటి హోటల్ అనమాట. హోటల్ సంథింగ్ ఇక్కడ రాజుల కాలంలో హోటల్, కొంచెం ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇది రూమ్ నెంబర్ 7. ఇప్పుడు ఈ రూమ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం హోటల్లో. ఇదైతే కొంచెం ఓల్డ్ ఇది రినోవేట్ చేశారు. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఫుడ్ తినాలి. చాలా ఆకలిగా ఉంది, టైం 2 అయిపోయింది. దర్శనంకి అయితే మేము స్టార్ట్ అవ్వాలి. ఈరోజు గిరిప్రదక్షిణ కూడా పెట్టుకుంది. రూమ్ నెంబర్ 7 చంద్రముఖి తలుపు చేసుకుంటుంది, పెద్ద తాళం వస్తుంది. ఇది గైస్ నేను లాక్ తీరారే. ఇదే గైస్ మేము ఉండవే మ్యాన్షన్, 1 day మ్యాన్షన్. ఇది ఒక ఏసీ ఉంటేనేమో 900 అనమాట. ఏసీ తీసేస్తే మరి అది చెప్పలేదు, మేము అడగలేదు, ఎందుకు లేదు. 800 అతను. సింపుల్ గా 1 day కాబట్టి ఉండడానికి బాగానే ఉండింది. సో అందుకని తీసుకున్నాం. దట్స్ ఇట్ గైస్, లంచ్కి అయితే అవుతుంది. అరుణాచలంలో అయితే చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మేమైతే మాకు రూమ్కి దగ్గరగా ఉన్న హోటల్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే ఒక 2 రకాల ఫ్రైలు అండ్ పప్పు, సాంబారు, ఒక మజ్జిగ, పెరుగు కప్పుకైతే ఇలా ఎక్స్ట్రా 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అప్పడం, రైస్.
సో భోజనం అయితే యావరేజ్గా ఉంది, మరీ అంత బాగుందని చెప్పలేము. సో కొత్త డిషెస్ కదా, కొత్త ప్లేస్, అలవాటు అవడానికి టైం పట్టిద్దేమో మేబీ. సో మొత్తానికి ఏదోలాగా శ్రావణ్ గడికి నా రైస్ వేసేసి ఇంకా సగం తినేసాను నేను. ఇక్కడ ఇప్పుడే ఫ్రూట్స్ కొన్నాము. ఇవి వాటర్ మెలన్ ఒకటి, పైనాపిల్ అండ్ మ్యాంగో కొన్నాం. టోటల్ 70 రూపీస్ అయ్యాయి. సూపర్ బిజినెస్ ఇది. ప్రతి చోట కూడా ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎనర్జీ కోసం, ఆ సప్లిమెంట్స్ కోసం ఎక్కువ ఉంటాయి. గాయస్ ఇప్పుడే రెడీ అయితే అయ్యాం మేము. నేను శ్రావణ్ దర్శనానికి అయితే వెళ్ళబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఈ దర్శనం చేసుకొని తర్వాత ఈ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళిన డేలో అయితే 2 గోపురాలు, మెయిన్ గోపురాలు, యాక్చువల్లీ ఈ 2 గోపురాల నుంచి జనాలు వెళ్తున్నారు అండ్ వస్తున్నారు కూడా. సో మేమైతే ఇటుపక్క మాకు నియర్గా ఉన్న రూమ్కి దగ్గరలో ఉన్న గోపురంలో అయితే ఎంట్రీ అయ్యాము. సో ఇక్కడైతే ఆ రోజు మేము వెళ్ళడం సాటర్డే కాబట్టి చాలామంది అయితే జనాలు ఉన్నారు. సో మాకైతే నియర్లీ మేము 4కి లైన్లో వెళ్ళి నుంచుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 8కి బయటకు వచ్చాం. సో మేము వెళ్ళిన రోజు అయితే చూడండి, ఫారినర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. చిన్న చిన్న కిడ్స్ని కూడా తీసుకొచ్చారు, పిల్లలు కూడా ఉన్నారు. చాలా బాగుంది. ఆ రోజు అయితే చాలా లాంగ్ తర్వాత ఇంక ఆల్మోస్ట్ 6కి అలాగా హారతి టైం అనమాట. సో ఏమైందంటే మేము లైన్లోనే ఉండాల్సి వచ్చింది. కానీ చుట్టుపక్కల ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఈ వ్యూస్ అనేవి చాలా మెస్మరైజింగ్ ఉన్నాయి ఆ సన్సెట్లో. సో వాటిని చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఎన్నో గంటల నిరీక్షణ తర్వాత అయితే మేము గర్భగుడికి అయితే దగ్గరికి చేరుకున్నాము. సో క్యూ అయితే ఇక్కడ కూడా ఒక 2 లైన్స్ అయితే ఫాలో అవ్వాలి. నటరాజస్వామి టెంపుల్ అయితే ఉంది లోపల, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నంది గర్భగుడి ముందు ఇలా ఉంటుంది. లోపల అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ యాక్చువల్లీ. సో జనాలు కూడా ఆ రోజు ఇదే విధంగా ఉన్నారు. ఇంకా క్యూ లైన్లో చాలామంది అయితే వేచి ఉన్నారనమాట. గర్భగుడిలోకి అయితే ఫోన్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. సో ఇదైతే మెయిన్ ద్వారం. సో ఇక్కడితో అయితే వీడియో ఆపేస్తున్నాను నేను. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదాలు అయితే తీసుకున్నాం. శ్రావణ్ గడ నేను గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రసాదాలు తీసుకున్నాం కాబట్టి. సో ఈ ప్రసాదాలు వచ్చి ఒక్కొక్కటి 5 ఉంటాయి. సో ఈ సెట్ వచ్చి ఒక్కొక్కటి 50 రూపీస్ అనమాట. ఇప్పుడైతే మేము దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టాం. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. సో కాళ్ళకైతే సాక్స్ వేసాం. 14 కిలోమీటర్లు అనేది ఉండేది గిరి ప్రదక్షిణ అనేది. సో ఈ జర్నీలో మేమైతే ఇలా బేర్ ఫుట్ మీద ఈ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రోజున. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 8:30 అవుతుంది టైము. సో ప్రజెంట్ అయితే మేము రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ అక్కడికి ఎండ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. రాజగోపురం దగ్గర అయితే ప్రజెంట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడికైతే వచ్చాం. ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. మేమున్న హోటల్ అయితే ఇదే అనమాట, బయట నుంచి వ్యూ ఇది. సో మేమైతే నైట్ టైం ఇక్కడ టిఫిన్ అయితే చేసాము, దోశలు అండ్ ఇడ్లీ అనమాట. అండ్ ఒక సోడా అయితే వేసాము వెళ్ళేదారిలో. యాక్చువల్లీ మొత్తం ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో మనకి మొత్తం ఒక 8 లింగాలు అయితే ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం అండ్ కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. ఇలా ఇన్ని లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్తాం. సో ఈ మార్గం మధ్యలో మనకి చాలా రకాల అయితే టెంపుల్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ పానీపూరి ట్రై చేసాం. అండ్ వెళ్ళేదారులు అయితే మాకు ఈ కొండ చుట్టూతో కూడా ఒక ఫెన్సింగ్ వేసి ఈ జింకలు అయితే కనబడ్డాయి. చాలా బాగున్నాయి నైట్ టైము. ఈ కెమెరాలో వాటి ఐస్ చూడండి ఎలా మెరుస్తూ ఉన్నాయో. అండ్ ఈ కోకోనట్ వాటర్ అయితే తాగాం, కోకోనట్ కూడా బాగుంది. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ మధ్యలో ఉన్నాం. చాలా దూరం అయితే నడిచారు, అప్రాక్సిమేట్లీ 6 కిలోమీటర్స్. ఇంకా చాలా వాక్ చేయాలన్నమాట. 7 కిలోమీటర్స్ అయితే వచ్చాం గాయస్. 7.5 ఇంకా ఇంకెంత ఉంటుంది? 6.5 వాక్ చేయాలి. చీకట్లో ఉన్నా వెళ్తారు వచ్చింది.
డే నైట్ అని డిఫరెన్స్ లేదు, ఎప్పుడు కూడా అందరూ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇక్కడ చూడండి. ఇప్పుడైతే జస్ట్ ఒక బ్రేక్ తీసుకుంటున్నాం. ఇక్కడ యాక్చువల్లీ ఫుట్ మసాజ్ చేస్తున్నారు అనమాట. దీని ప్రైజెస్ అయితే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 5 minutesకి 20, అలాగే 15 minutesకి అయితే 100 అనమాట. ఇప్పుడు మేమైతే 10 minutesకి తీసుకున్నాం 50 రూపీస్. సో ఇదైతే ఎలా చేస్తుందో చూడండి. ఇది లెగ్ అండ్ ఫుట్ మసాజ్ అనమాట. ప్రతి 100 or 200 మీటర్స్కి మనకి టెంపుల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మనకి ఇక్కడ అడుగున. ఇక్కడైతే ఒక టీ తాగాము. అండ్ నెక్స్ట్ ఇంక ఇలా మా జర్నీ కంటిన్యూ చేస్తూ ఇలా అన్ని లింగాలను కూడా బయట నుంచే దర్శించుకున్నాం, ఎందుకంటే మాకు టైం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ 12 దాటేసింది ఇప్పుడైతే. ఇప్పుడు మీరు చూస్తుంది మోక్ష మార్గానికి క్యూ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మోక్ష మార్గం ద్వారా ఇటు పక్కనున్న వ్యక్తి అటు పక్కకి పాస్ అవ్వాలి. సో దానికి ఇదంతా నుంచున్నారనమాట క్యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంత పెద్ద లాంగ్ క్యూలో ఉండాలి. సో నేను యాక్చువల్లీ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఇంత క్యూ చూసినాక బ్యాక్ స్టెప్ వేసాం, మేమైతే వెళ్ళలేదు. సో మొత్తానికి మేమైతే గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఇదైతే మెయిన్ సెంటర్ అనమాట, తిరువణమలై మెయిన్ సెంటర్. సో సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మేమైతే ఇంకా ఇక్కడ ఒక లింగాన్ని అయితే దర్శించుకోవాలి. సో మేము అటువైపే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము అన్ని లింగాల టెంపుల్స్ బయట అయితే మేము రీచ్ అయ్యి ఇక్కడ బయటే దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ మనకి చూసారా, ఏ టైంలో అయినా సరే ఇక్కడ పూజా సామాగ్రి అనేది అవైలబుల్గా ఉంటుంది టెంపుల్ బయట. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. స్టిల్ చూడండి బయట అయితే షాప్స్ ఉన్నాయి. సో మార్నింగ్ టైం అయితే మీకు లైక్ ఆటోస్ కూడా ఉంటాయి. నైట్ టైం అయితే మోస్ట్లీ మేమైతే అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ మార్నింగ్ టైమ్స్లో అయితే ఈ రౌండ్స్ వేస్తారనమాట గిరి ప్రదక్షిణ. సో మనం ఆటోలో కూర్చుంటే ప్రతి ఈ లింగాలు మొత్తానికైతే అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేయబోతున్నాం ఇంకొంచెం సేపట్లో. ఇప్పుడైతే ప్రధాన ద్వారం ఉంటుంది రాజగోపురం. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తానికైతే గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది, కంప్లీట్ చేసాం. మొత్తం ఒక 14 kilometers అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 o'clock అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే మేము స్టార్ట్ చేసామో రాజగోపురం దగ్గరికి మళ్ళీ అక్కడికే రీచ్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంక వెంటనే మేము బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయింది మాకు మొత్తం ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడం. So that's it guys for this today's video. I hope you like the video. Do like, share and comment, and don't forget to subscribe. Bye bye. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల